ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ తెలియజేయనది ఏమనగా, మన కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం తరతరాల నుంచి వస్తున్న తిరుమల, తనివెరగని మహిమల, అటువంటి పెద్ద క్షేత్రంలో తిరుమల అంటేనే ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం, ప్రత్యక్ష దైవం. అటువంటి క్షేత్రంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన విషయాన్ని మీరు అందరూ గమనిస్తూనే ఉంటున్నారు. కానీ దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అది చేసిన వారిని కళాఖండితంగా ఖండించాల్సింది. ఎందుకంటే ఇంకా ఇతర దేవస్థానాలు కూడా, చిన్న చిన్న దేవస్థానాలు కూడా కల్తీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కావున హిందూ బ్రందర్లందరూ మేల్కొనే సమయం వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితం ప్రతి ఒక్క అణువు పరీక్షించి పరిశీలించి దీన్ని అందరూ ముందటకొచ్చి ప్రతి ఒక్కళ్ళు నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో వెలుగొందే మన తిరుపతి అంటేనే ప్రత్యక్ష దైవం. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఎందరో ఇతర మతస్థులు కాడికెళ్ళే వెంకటేశ్వర స్వామిని మొక్కే వాళ్ళు ఉన్నారు. అటువంటి టెంపుల్లో ఈ కల్తీ జరిగిన విషయం చాలా ఘోరం. కావున మన హిందూ బంధువులందరూ మేలుకొని దీన్ని మంచి ఆలోచించి, దీనికి మన పసుపు బోర్డు ఎలా ఏర్పడి చేయాలనుకున్నామో మన హిందువులందరూ కూడా ఒక బోర్డు ఏర్పడాలా. ఓం నమో వెంకటేశాయ.